హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎప్పట్లాగే మీకు యూజ్ అయ్యే వీడియోతో మీ ముందుకు వచ్చాను. అది మరమరాలతో వడలండి. చాలా టేస్టీగా ఉంటుంది. మామూలుగా మరమరాలతో ఏ చేసినా రుచిగానే ఉంటాయి. అందులో ఈ వడలు వచ్చేసరికి చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీకు ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను, చూసేయండి. ముందుగా మనకు కావాల్సిన మరమరాలు వచ్చేసరికి ఈ కప్పుతో 3 కప్పులు తీసుకోవాలి. అలాగే అందులో కొన్ని వాటర్ పోసుకొని మనం శుభ్రంగా కడుగుదాం. ఈ మరమరాల్లో కొంచెం మట్టి అది ఉంటుందమ్మా, బట్టీల్లో వేయించుతారు కదా, అందుకోసం ఈ విధంగా శుభ్రంగా కడగాలి. ఇదిగోండి, ఈ విధంగా బాగా కడిగిన తర్వాత తేమ అనేది లేకుండా ఇట్లా బాగా ప్రెస్ చేయాలి. వాటర్ అన్నీ వెళ్ళిపోయేటట్టు, వాటర్ ఉండకూడదు అసలు. చూడండి, ఈ విధంగా అన్నమాట. వేరే బౌల్లోకి వేసుకోండి. అన్నీ కూడా ఇదే విధంగా చేసుకుందాం. ఈ మరమరాలు గిన్నెలోకి తీసుకున్న తర్వాత బియ్యం పిండి వేసుకోండి. పొడి బియ్యం పిండేను. ఇదిగోండి, ఇందాక మనం ఏ కప్పుతో మరమరాలు తీసుకున్నామో అదే కప్పు హాఫ్ కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. అలాగే హాఫ్ కప్పు క్యారెట్ బాగా తురిమి పెట్టుకున్నది క్యారెట్ వేసుకోండి. అలాగే 1 అర స్పూను జీలకర్ర, అదేవిధంగా 1 అంగుళము అల్లము ఇట్లా సన్నగా ముక్కలు తరిగి పెట్టుకున్నాను, అల్లం ముక్కలు వేసుకోండి. అదేవిధంగా 2 స్పూన్లు చిల్లీ ఫ్లేక్స్ అన్నమాట. అంటే చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎండుమిర్చిని ఇట్లా కచ్చా పచ్చిగా మిక్సీ పట్టుకున్నాము, ఆ పౌడర్ అన్నమాట అండి, అది వేసుకోండి. అలాగే 2 స్పూన్లు నూగుపప్పు, అదేవిధంగా పచ్చిమిర్చి మీరు తినే కారాన్ని బట్టి సన్నగా తరిగి వేసుకోండి. నేనైతే 3 పచ్చిమిర్చి వేస్తున్నాను. అలాగే మీ రుచికి తగినంత ఉప్పు, అదేవిధంగా 1 గుప్పెడు కొత్తిమీర బాగా సన్నగా తరిగి పెట్టుకోవాలి, అది వేసుకోవాలి. ఇవన్నీ కూడా బాగా కలుపుదాము. ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందాక మనం మరమరాలు తీసుకున్న కప్పుతోనే హాఫ్ కప్పు పెరుగు తీసుకోండి. ఈ పెరుగు వేసి బాగా కలుపుకుందాం. ఇదిగోండి అమ్మా, ఇందులో వాటర్ ఏమి వేయక్కర్లేదన్నమాట, పెరుగు ఒక్కటే సరిపోతుంది. ఈ విధంగా బాగా మెత్తగా చేత్తో మర్దన చేసుకోవాలి. ఒక్క నిమిషం ఈ విధంగా చేసిన తర్వాత 1 నిమిషం ఇట్లా పక్కన పెట్టుకుందాం. ఇదిగోండి, నిమిషం తర్వాత చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇవి వడల షేప్లో చేసుకోవాలి. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేసుకోండి. ఇదిగోండమ్మా, ఇట్లా ఈ మందం ఉంటే చాలన్నమాట, మరీ మందంగా చేయొద్దు. చూడండి, ఈ మందం ఉంటే సరిపోతుంది. అన్నీ చేసి పక్కన పెట్టుకుందాం. కొంచెం పెద్దవి కావాలంటే పెద్దవి అయినా చేసుకోవచ్చు.
కొంచెం ఆయిల్ రాసుకున్నాం అనుకోండి అమ్మా, చేతికి ఇట్లా పగుళ్ళు రాకుండా ఉంటాయి అన్నమాట. చూసారు ఈ మందం. అన్నీ తయారు చేసుకొని ఓ ప్లేట్లో సర్దుకుందాం. ఇదిగోండి ఒక పాన్ తీసుకొని, అంటే ఫ్లాట్గా ఉండాలన్నమాట, బాండి అవి పనికిరావు. ఇది చూడండి ఈ విధంగా ఫ్లాట్గా ఉండాలి. అందులో ఆయిల్ పోసుకొని, ఆయిల్ కాగిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి. ఇందాక మనం చేసి పెట్టుకున్న వడల్ని ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకుందాం. వేసిన వెంటనే కదపద్దు, కొంచెం ఒక 3 నిమిషాలు అట్లా వేగిన తర్వాతే కదపండి. అడుగున కొంచెం వేగిన తర్వాత మాత్రమే ఇవి టర్న్ చేసుకోండి. ఇవి బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేగనిద్దాం. ఇవి పచ్చి మీద ఇట్లా టర్న్ చేయకూడదమ్మా, వేగిన తర్వాత మాత్రమే టర్న్ చేయాలన్నమాట. ఎందుకంటే విడిపోతుంటాయి పచ్చి మీద మనం కదిపితే. ఇట్లా దగ్గరుండి కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ వేయించుకోండి. ఇదిగోండమ్మా, ఇదిగో ఈ కలర్ వచ్చిన తర్వాత మనం పక్కకు తీసేసుకుందాం. ఇట్లా నూనె అంతా వడవనిచ్చి అప్పుడు తీయండి. ఇదిగోండి రెండో వాయి కూడా వేసాను. ఇగోండి వడలు రెడీ అయినాయి. వీటిని వేరే సర్వింగ్ ప్లేట్లోకి మార్చుకుందాం. చూశారు కదా మరమరాలతో వడలు ఎంత ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్స్లో తెలియజేయండి. అదేవిధంగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు బాయ్.